ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి బిగ్ షాక్, ఎదురు తిరిగిన బీజేపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో నామినేటెడ్ పదవులు అందరినీ ఊరిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపో ఎల్లుండో భర్తీ ఉన్నట్టుండి అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన వాటాలో తేడా రావడంతో చంద్రబాబు ఆ ఆలోచనను కొద్ది రోజులు పక్కన పెట్టేశారనే టాక్ అయితే వినిపిస్తుంది. తాజాగా బీజేపీ విషయంలో ఆయన ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. ఏపీ నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి ఇచ్చే వాటాకు తగ్గినట్లుగా కేంద్రం నామినేటెడ్ పోస్టులు టీడీపీ, జనసేన నేతలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్లుగా పార్టీలో చర్చ అయితే నడుస్తుంది. నామినేటెడ్ పదవుల భర్తీకి జాబితాను చంద్రబాబు సిద్ధం చేశారు. అయితే బీజేపీ మాత్రం తమకు ఎక్కువ కావాలని పట్టుబడుతుంది. పైగా తమ పార్టీలో ఉండే సీనియర్ నేతలు సోము వీర్రాజు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాలని కోరుతుంది. కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు ఫోన్లు కూడా చేస్తున్నారట. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని ఆయన కోరారట. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో మరో కొద్ది రోజుల తర్వాత ఏపీ నామినేటెడ్ పదవులు భర్తీ చేద్దామనే ఆలోచనలో బాబు ఉన్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.